సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్య ఆశంకాకులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. ఒకసారి గణపతి పాలుగ్రోలుతూ అమ్మ వక్షములను చూచాడు. అవి ఏనుగు కుంభముల వలె తోచాయి బాలగణపతికి. ఒక్కసారి భ్రాంతికి లోనైన గణపతి తన తలపై ఉన్న కుంభాలను తల్లి అపహరించిందేమో అని సందేహించాడు. వెంటనే తొండమునెత్తి తన శిరంపై ఉండవలసిన కుంభములు ఉన్నాయా లేవా అని చూసుకున్నాడట. అది చూచిన పార్వతీ పరమేశ్వరులు నవ్వుకున్నారు. స్కంద ద్విపదనులిద్దరూ తల్లి ఒడిలో ఒకే కాలంలో పాలు తాగుతారు. అమ్మ కూడా బిడ్డల మీద వాత్సల్యంతో పాలనిస్తుంది. ఎల్లవేళలా బిడ్డలపై ప్రేమతో పాలన స్రవిస్తున్న అమ్మ స్తనద్వయం మా దుఃఖాలను పోగొట్టి సంతోషమును కలుగుజేయుగాక అంటున్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి హస్తంలోనూ నఖములను వర్ణించిన శంకర్లు ప్రస్తుత 72వ శ్లోకంలో కామరాజకూటంలో భాగమైన అమ్మవారి స్తనద్వయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. అది అమ్మవారి మాతృ సౌందర్యం. అదీగాక అవి లోకపోషకాలు. సృష్టిలో జీవరాశులన్నింటికీ తల్లి అమ్మవారు. బిడ్డల పోషణార్థమై నిత్యం పాలన స్రవిస్తూ ఉంటుంది. అందుకే గజకుంభములతో అమ్మ స్తనద్వయాన్ని పోల్చారు. సూర్యచంద్రులు అమ్మ స్తనద్వయంగా అమిరారని చెప్పబడింది. సూర్యచంద్రులు సర్వలోక పోషకులు. లోకాలకు, లోకాలలో ఉన్న సమస్త ప్రాణులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అమ్మవారు సూర్యచంద్రుల ద్వారా అందజేస్తోంది. స్కందుడు సుబ్రహ్మణ్యుడు, ద్విపాదనుడు అనగా కరిముఖుడు గణపతి. వారిరువురు పార్వతీ పరమేశ్వరులకు బిడ్డలు. అమ్మవారిని కుమారగణనాథంబ అంటోంది లలితా సహస్రం. భక్తులను అనుగ్రహించాలనే లక్షణం తల్లిదండ్రుల వద్ద నుంచి ఇరువురు పుడికిపుచ్చుకున్నారు. పరమేశ్వరుడి పంచముఖాలు అమ్మవారి ముఖంతో కలిసిన స్కందుడు షణ్ముఖుడయ్యాడు. కుదురుగా ఉండే గణపతి శివశక్తి ఐక్యరూపం పుచ్చుకున్నాడు. ఇద్దరూ అమ్మ దగ్గర ఒకేసారి పాలు త్రాగుతున్నారు. వారిరువురు అమ్మకు బిడ్డలే. వారే కాదు, పార్వతి లోకజనని. అమ్మను ఉపాసించే వారంతా ఆమె శిశువులే. అమ్మవారు స్రవించే ఆ క్షీరధారలే జ్ఞానామృతం. 72,000 నాడులతో ఉన్న నాడీ మండలాన్ని ఆ అమృతంతో తడుపుతోంది అమ్మ. లేగదూడలకు గోవు పాలు చేపుతుంది. అది సహజం. గోవులకున్నది దూడలపై ప్రేమ. అలాగే అమ్మ హృదయం నిండా వాత్సల్యమే. అది బిడ్డలపై నిత్యం ప్రసరిస్తూ ఉంటుంది. ప్రపంచమంతా ఆమె సంతానమే. శ్రీ మాత్రే నమః.